స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని జయముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ పెంతుకోస్తు మహోత్సవ వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవ ప్రజలారా, ప్రతి క్రైస్తవుని జీవితంలో పవిత్రాత్మ ప్రాధాన్యత అనేది, పాత్ర అనేది చాలా అవసరం. పవిత్రాత్మ లేకుండా క్రీస్తును రక్షకుడుగా, దేవునిగా అంగీకరించలేవు. పవిత్రాత్మ లేకుండా రక్షణ లేదు. పవిత్రాత్మ లేకుండా దైవ శక్తిని, అనుగ్రహాలను, వరాలను పొందలేము. దైవ ప్రజలారా, శ్రీ సభతో, సంఘముతో ఐక్యముగా జీవించాలంటే పవిత్రాత్మకు ప్రార్థన చేయాలి. చరిత్రలో జరిగే సంఘటన, పాశ్చాత్య దేశం. ఆ దేశంలో ఒక క్రైస్తవుడు, ఒక గురువు ఇద్దరు కూడా కూర్చున్నారు. చలి ఎక్కువగా ఉండటం వల్ల వారు కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో వేసి మంటను కాగుతూ ఉన్నారు. ఆ మంటను వాళ్ళు మంట దగ్గర కూర్చున్న తర్వాత కొద్దిపటి నిమిషాల తర్వాత ఆ పొయ్యిలో ఉన్నటువంటి ఒక కట్టెలు తీసి పక్కన పెట్టారంట. తర్వాత ఆ గురువు ఆ సంఘటన ద్వారా తాను నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, ఆ పొయ్యిలో ఉన్నటువంటి కట్టెలన్నీ కూడా ఒకటై వారికి చలిని దూరం చేస్తే ఆ కట్టెల నుండి వేరుపడ్డటువంటి వేరొక కట్టె రాను రాను ఆగిపోయిందంట. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మన జీవితము కూడా, మన విశ్వాస జీవితం కూడా అంతే. సంఘముతో లేనప్పుడు, సంఘముతో సంబంధం లేనప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలిపోతుంది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి పవిత్రాత్మ కూడా ఆవిరైపోతుంది. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ దేవుడు ఆదిమ సంఘంపై ఒకటిగా వచ్చాడు, వాళ్ళపై దిగి వచ్చాడు. అదే అంశాన్ని మనమందరం కూడా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూస్తున్నాం. 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు ఉత్థానమైన తర్వాత తన శిష్యులతో చెప్తున్న మాటలు, వారితో ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభు శిష్యులతో ఉన్నప్పుడు చెప్తున్న మాటలు, పవిత్రాత్మకై మీరు యెరూషలేములో ఏం చేయండి, యెరూషలేములో ఉండండి. లూకా శుభవార్త 24వ అధ్యాయంలో చూస్తున్నాం. ఉత్థానమైన తర్వాత క్రీస్తు ప్రభు పలికే మాటలు మనం వింటున్నాం. పైనుండి మీరు శక్తిని పొందినంత వరకు నగరమును విడిచిపెట్టవద్దు, అందరూ కూడా ఐక్యముగా ఒకటిగా ఉండండి అంటున్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 13వ వచనంలో అందరూ ఒక చోట కూర్చుండి ప్రార్థన చేయుచుండిరి. పవిత్రాత్మ మనల్ని ఐక్యముగా ఉంచుతాది. అపవిత్రాత్మ సైతాను మనలను విడగొడుతుంది, విభజనను తీసుకొస్తుంది. ఆది తల్లిదండ్రుల విషయంలో అదే జరిగింది. ఎప్పుడైతే మరి ముఖ్యంగా ఏవమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు సైతాను వచ్చి శోధించింది. ఆ శోధనకి లొంగిపోయి పాపం చేశారు. మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారు, ఈరోజు శ్రీ సభ జన్మించినటువంటి, ఉద్భవించినటువంటి దినము, రోజు. ఈనాటి పండుగను పెంతుకోస్తు పండగ అని పిలుస్తాం. పెంతుకోస్తు అంటే 50 రోజులు అని అర్థం. చాలామంది యూదులు ముఖ్యముగా 7 పండగలను వారు జరుపుకొని వచ్చినవారు. ఆ జరుపుకోవటానికి యెరూషలేముకి వెళ్ళేవారు. ఈ 7 పండగలకు కాకుండా, అంటే ఒకవేళ వెళ్ళకపోతే కనీసం 3 పండగలకి వాళ్ళందరూ కూడా యెరూషలేముకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ 3 పండగలు వాళ్ళు చేసుకోవాలి. అందులో మొట్టమొదటి ఏంటంటే పాస్కా పండగ. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తున్న కాలంలో మరణం నుండి తప్పించుకోవడానికి గొర్రెపిల్ల రక్తాన్ని తన యొక్క ద్వారబంధాలకు రాసిన తర్వాత ఆ దూత ఆ రక్తాన్ని చూసి దాటిపోయింది. మరి అదేవిధంగా వారు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి, ఐగుప్తు బానిసత్వ బతుకుల నుండి, ఆ దాస్యం నుండి దేవుడు వారిని రక్షించాడు, దాటించాడని వారు గుర్తు చేసుకుంటూ ఈ పాస్కా పండుగను, మహోత్సవాన్ని జరుపుకుంటారు. ఇంకా రెండోది ఏంటంటే గుడారాల పండుగ. వారు ఈజిప్ట్ నుండి దేవుడు వారిని నడిపించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దాస్యము నుండి బయటపడిన తర్వాత అనేక సంవత్సరాల పాటు అరణ్యములో వారు ఎడారిలో ప్రయాణించారు. అక్కడ వారికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. అలాంటి సమయంలో తండ్రి దేవుడు వారికి గుడారాలను ఏర్పరుస్తూ ఆ గుడారాల్లో వారిని రక్షించాడు. గుడారాల ద్వారా వారిని సంరక్షించాడు. మరి ఈ గుడారాల పండుగ అంటే దేవుడు ఆ విధముగా వారిని రక్షించాలని గుర్తు చేసుకుంటూ ఈ పండుగను చేసుకుంటారు. ఇక మూడో పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండుగ. దీనికి ఎక్కువ ప్రాధాన్యతను వారు ఇస్తుంటారు. కారణం, ఇజ్రాయేలు ప్రజలు 7 అనే సంఖ్యకు వారు ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇస్తారు. కాబట్టి ఇక్కడ 7 × 7 49, 49 రోజుల తర్వాత వచ్చేటువంటి రోజు 50వ రోజు. ఈ రోజునే వారు
పెంతెకోస్తు పండగను జరుపుకుంటుంటారు. విడుదల పండగగా వారు చేసుకుంటుంటారు. కాబట్టి యూదులు వేరు వేరు ప్రాంతాల్లో, వేరు వేరు దేశాల్లో ఉన్న వారందరూ కూడా ఆ రోజు యెరూషలేమునకు వస్తారు. మరి ఇలాంటి పండగ సందర్భమున పెంతెకోస్తు నాడు శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉన్నప్పుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారి మీద దిగి వచ్చారు. మరి పవిత్రాత్మను పొందిన తర్వాత పేతురు గారు ప్రసంగం చెప్తే 3000 మందికి పైగా పురుషులు మారు మనస్సు పొందారని వాక్యం మనకు సెలవిస్తుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం పవిత్ర వచనం 34 నుంచి మరి ముఖ్యంగా 41 వరకు చూస్తే, మరి దేవుడు ముందుగానే ఈ అంశాన్ని తెలియజేశాడు. యావేలు గ్రంథము ద్వారా వారు ఆత్మను పొందుతారని, దేవుని యొక్క ఆత్మ వారి మీద దిగి వస్తుందని యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 29 వరకు వచనాలు. మరి దీనిని నెరవేర్చే కార్యక్రమం సందర్భం ఎక్కడ నెరవేరుతుందంటే పెంతెకోస్తు పండగ రోజున ఆత్మ దిగి వస్తాడని మనకి తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, యోహాను సువార్తలో చూస్తున్నాం 16వ అధ్యాయంలో 7 నుంచి 8 వచనాలు, నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను, పాపము నీతి తీర్పు గురించి మీకు బోధిస్తుందని చెప్తున్నారు. 14వ అధ్యాయము పవిత్ర వచనం 16 నుంచి 18 వరకు చూస్తే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీ చెంతకు పంపిస్తానని ప్రభు వారికి అభయం ఇచ్చాడు. లూకా శుభవార్త 24వ అధ్యాయం 49వ వచనంలో, మీరు నగరమునే ఉండండి అని పలికాడు. అందువలనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, ఈరోజు శ్రీ సభ ఆవిర్భవించినటువంటి రోజు, జన్మించినటువంటి రోజు, శ్రీ సభ పుట్టినరోజు అని మనం చెప్పవచ్చు. కాబట్టి దైవ ప్రజలారా, ముఖ్యముగా శ్రీ సభ చరిత్రను 3 భాగాలుగా విడదీస్తే, పాత నిబంధన గ్రంథం, ఇక్కడ సృష్టి, దాని యొక్క పతనం, క్రీస్తు లోకరక్షకుడిగా ఈ లోకానికి రావటం, 4 సువార్తలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇక 3వది ఏంటంటే పవిత్రాత్మ నడిపింపు. ఇదే శ్రీ సభ యొక్క చరిత్ర. ఈ 3 భాగాలే. కావున దైవ ప్రజలారా, మనము కూడా అందుకనే పరిశుద్ధాత్మ లేకుండా క్రైస్తవుడు జీవించలేడు. క్రీస్తు జీవితాన్ని గమనించినట్లయితే ఆరంభము నుండి కూడా పవిత్రాత్మతోనే నడిపింపబడ్డాడు. మరీ తల్లి చెంతకు దేవతతో వచ్చి, నీవు పవిత్రాత్మ చేత గర్భము ధరిస్తానన్నావు. అదేవిధంగా లూకా సువార్త 4వ అధ్యాయం చూస్తున్నాం, క్రీస్తు ప్రభు మీద దేవుని యొక్క ఆత్మ దిగి వస్తూ ఈ విధంగా పేదలకు సువార్తను బోధించడానికి పంపాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం, క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం తీసుకునే సమయంలో కూడా పవిత్రాత్మ దిగి వచ్చి నా ప్రియమైన కుమారుడు అని చెప్పారు. పవిత్రాత్మ అంటే ఆ జ్ఞానస్నానానికి ముందు కూడా పవిత్రాత్మ ప్రారంభించే ఎడారికి కొనుకోబడ్డాడు. మరి అదే విధంగా తండ్రి దేవుడు లేకుండా క్రీస్తు ప్రభు లేరు, క్రీస్తు ప్రభు లేకుండా తండ్రి దేవుడు లేరు, క్రీస్తు లేకుండా పవిత్రాత్మ లేదు, పవిత్రాత్మ లేకుండా క్రీస్తు లేరు. ఇవన్నీ కూడా ఐక్యమై ఉన్నాయి. శక్తిలోను, జ్ఞానంలోను, బుద్ధిలోను వాళ్ళందరూ కూడా ఒకటే అని మనం అందరూ కూడా సత్యోపదేశ సంక్షేమ తరగతుల్లో నేర్చుకున్నాం. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, క్రీస్తు జీవితంలో అడుగడుగున పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఉన్నాడు, నింపబడ్డాడు. ఆ పవిత్రాత్మ శక్తితోనే క్రీస్తు ప్రభు అద్భుతాలు చేయగలిగాడు. మరి క్రీస్తు ప్రభువే పవిత్రాత్మ చేత నింపబడ్డాడంటే మనకి ఇంకా ఎంత అవసరమో పవిత్రాత్మ అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనమందరం కూడా జ్ఞాన స్నానము ద్వారా, మన భద్రమణి అభ్యంగనం ద్వారా పవిత్ర ఆత్మను మనం పొందుతున్నాం. మరి ఆ పవిత్ర ఆత్మను రోజు రోజుకి మనము వెలుగుతున్నట్టు ఇంకనూ ప్రకాశవంతంగా తయారయ్యే విధంగా మన యొక్క పనులు ఉన్నాయా, లేకపోతే దాన్ని ఆపివేస్తున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చరిత్రలో జరిగినటువంటి సంఘటన, 2వ ప్రపంచ యుద్ధంలో టోమీ హార్మోన్ అనే యుద్ధ సైన్యాధికారి ఉండేవాడు. అయితే యుద్ధ సమయంలో తన 5గురు అనుచరులతో పాటు బ్రెజిల్ అడవులలో చిక్కిపోయారు. ఆ రాత్రి అంతా కూడా దట్టమైనటువంటి క్రూర మృగాలను తప్పించుకోవాలని ప్రార్థన చేశారు. చివరికి తన అనుచరులు మరణించారు. ఆ చీకటిలో అనుచరులు అందరూ కూడా చంపబడ్డారు. అయితే ఆ సమయంలో టోమీ హార్మోన్ కొన్ని వేల సార్లు పవిత్ర ఆత్మ సర్వేశ్వరులకు ప్రార్థన చేశారట. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తర్వాత అధికారులు నువ్వు ఏ విధముగా ప్రాణాలతో బయటపడ్డావు అని అడుగగా ఆయన ఈ విధంగా అంటున్నాడు, ఆ రోజు నేను బ్రతికి ఉండడానికి ప్రధాన కారణం ఎవరంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడే. ఆయన పెంతెకోస్తు పండగ దినమైన శిష్యుల మీదకి దిగి వచ్చి ఏ విధంగానైతే ధైర్యాన్ని ఇచ్చాడో, నేను నా భద్రమైన అభ్యంగనము ద్వారా పొందినటువంటి ఆ పవిత్రాత్మకు ప్రార్థన చేసినప్పుడు ఆయన దిగి వచ్చి నాకు ఆ ధైర్యాన్ని నింపాడు. నాలో ఆ ధైర్యంతోనే నేను బ్రతకగలిగాను, ఈ ప్రాణాన్ని నిలబెట్టుకున్నాను అని ఏడుస్తూ
ఆయన సాక్ష్యం ఇచ్చాడంట. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ పొందితే మనలో పాప క్షమాపణ కలుగుతుంది. పవిత్రాత్మను పొందగలిగినట్లయితే మన మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య శాంతి సమాధానం లభిస్తాయి. పవిత్రాత్మను పొందిన తర్వాత నువ్వు అంటే స్వార్థ బోధన ద్వారా మంచి మాటలను, మంచి పనులను, మంచి సలహాలను, మంచి తోడ్పాటు నీకు లభిస్తుంది. పవిత్రాత్మ ద్వారా ఆధ్యాత్మిక వరాలు మనకి కుమరించబడతాయి. మన మీద అద్భుతాలు చేసే శక్తిని పొందుతావు. ప్రవచించే శక్తి, ఆత్మను వివరించే శక్తి, వివిధ భాషలలో మాట్లాడే శక్తిని, భాషలను వివరించే శక్తిని మనం పొందగలం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితం ఫలవంతం కావాలంటే, మన క్రైస్తవ జీవితం 100 వంతులుగా ఫలాన్ని ప్రసాదించాలంటే మనము కూడా పవిత్ర ఆత్మ శక్తి కోసం ప్రార్థన చేయాలి అనుదినము. ఆ నడిపింపుతోనే మన క్రైస్తవ జీవితం నూతన జీవితముగా, వెలుగు జీవితముగా, క్రీస్తుకి ఇష్టమైన వ్యక్తులుగా మనమందరం కూడా జీవించగలుగుతాం. కాబట్టి ఆ శక్తి కోసమే ఈ దివ్య పూజ బలిలో మనసారా ప్రార్థిస్తాం.